అందరికీ కూడా అందరికీ కూడా ఆనందంగా ఉంది. మరి సార్స్ మాకు చాలా రకాలుగా సార్స్ చెప్పేవారు. మేము వాళ్ళతో కూడా చాలా రకాలుగా మేము ఉండేవాళ్ళం. మరి వాళ్ళందరూ కూడా ఎలా చెప్పేవారంటే ఆ అనుభూతులన్నీ కూడా మేము చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మీ మధ్యన ఉండటం వల్ల మాకు ఆనందంగా ఉంది. సరే అండి, ఇప్పుడు ఈ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మీ అందరికీ కూడా వందనాలండి. మరి సురేష్ గారు, మరి సుబ్బలక్ష్మి గారు వీళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేసినప్పుడు మీరు ఎవరో అంటే నేను సురేష్ అండి అన్నాడు. ఒకసారి మా వారు ఒకసారి లిఫ్ట్ చేశారు. మీరెవరో తెలుసుకోవచ్చా అని అడిగారు. అంటే వీళ్ళందరూ ఏంటి మీ వారు మా గురించి ముందు తెలుసుకుంటేనే కానీ ఇవ్వట్లేదు మీకు ఫోన్ అనేసి అన్నారు చాలా మంది ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి. కానీ ఈరోజు ఈ విధంగా మాట్లాడతానని ఎప్పుడు కూడా ఊహించలేదండి. కానీ నాలో లోటు ఏంటంటే నేను టీచర్గా అవ్వకపోవడం వల్ల నాకు చాలా లోటు కనిపిస్తుందండి ఈరోజు. ఎందుకంటే టీచర్గా నేను రావాలి ఇక్కడికి. కానీ దేవుడు కృపవాలంటే మళ్ళీ ఒకసారి టీచర్గా వస్తానని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. అంటే మీ మిస్సెస్ ఈ స్కూల్లో చదివింది కాబట్టి ఇప్పుడు జరిగే ఈవెంట్ని ఉద్దేశించి మీరు అన్న రెండు మొక్కల్లో మీరు ఇప్పుడు వచ్చి ఉంటారు. అంటే మేమంటే ఇప్పుడు ఉన్నాం, పొద్దున్న నుంచి జరిగింది చూశారు మీరు. దీని మీద మీకు ఏదో ఇప్పుడుగా కొంచెం ఏదన్నా రెండు మొక్కలు చెప్తే. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరూ తెలియజేస్తా ఉన్నాను. వాస్తవానికి తన గురించినటువంటి సమాచారం ఎలా తెలుసుకున్నారో తెలియదు కానీ నా నెంబర్కి ఫోన్ చేశారు. మెసేజ్లు వచ్చినా కానీ నా దానికే వచ్చినాయి. అంటే ఇద్దరం రెగ్యులర్గా వరుసగా ఉండే నెంబర్స్ తీసుకున్నాం. లాస్ట్లో నాదేమో 6 వస్తుంది, తనదేమో 5 వస్తుంది. కాబట్టి నా ఫోన్కి వస్తే ఫోన్ ఇలా మార్తగ్రేస్ కావాలని అంటే ఎవరండి ఏంటని మామూలుగా అడగటం జరిగింది. అందులో సురేష్ గారు 2 సార్లు ఫోన్ చేశారు. నా పేరు వెంకట సురేష్ అండి, మార్తగ్రేస్ వాళ్ళ క్లాస్మేట్ని. ఇలాగా మేము గ్యాదరింగ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం, దాని గురించి ఇన్వైట్ చేద్దామని చేశామని చెప్పేసి అన్నారు. వెంటనే ఆవిడకి ఇచ్చాను. తర్వాత సుబ్బలక్ష్మి గారు కూడా ఫోన్ చేసి మాట్లాడారు. ఇంకొక ఆమె ఎవరో ఫోన్ చేశారు. అంటే ఫోన్ నా దగ్గరే ఉంటుంది కాబట్టి నాకు వచ్చినప్పుడు నేను ఎవరో తెలుసుకోవచ్చని అడిగి వారికి ఇచ్చేవాడిని. వారు వేరే విధంగా అనుకున్నారేమో నాకు తెలియదు కానీ అలానే కాదు. చలో, ఇది చక్కటి ప్రోగ్రామ్. ఇది 25 ఇయర్స్ అయిన తర్వాత మీరు ఇలా చక్కగా గ్యాదర్ అయ్యి, అప్పట్లో యూనిఫామ్స్ వేసుకున్నా లేకపోతే బుక్స్ బ్యాగ్స్ పట్టుకుని వచ్చినట్టుగా వచ్చి అటెండ్ అయ్యి వారు కూడా అలాగే ఇన్వైట్ చేశారు. మీరు ఒక్కలే కాదు, ఫ్యామిలీ మొత్తం రావాలని ఇన్వైట్ చేశారు. ఈ రీతిగా మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసినటువంటి ఈ టీం అంతటికి, ముఖ్యంగా సురేష్ గారికి, సుబ్బలక్ష్మి గారికి, ఇంకా వర్గం అంతటికి, టీం అంతటికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. చాలా చక్కటి ప్రోగ్రాం. చాలా రోజులు, చాలా సంవత్సరాల తర్వాత ఇలాగ కలవటం చాలా హ్యాపీగా ఉంది. మా మిస్సెస్ని బట్టి నేను ఇక్కడికి వచ్చాను. ప్రస్తుతం నేను కూడా బల్లిపాడు హై స్కూల్లో మ్యాథ్స్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మేడం గారు చెప్పారు, సుబ్బలక్ష్మి గారు, ఇలాంటి పాఠశాలలో చదివితే నాలెడ్జ్ బాగా పెరుగుతుందని రూప గారు కూడా చెప్పారు. సో ఇది మంచి ఫౌండేషన్ అయినటువంటి పాఠశాలలు. కానీ మన ఎర్ర నారాయణ స్వామి గారు ఉదయం మాట్లాడుతూ ఈ ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళే విద్యార్థుల సంఖ్య క్రమేపీ తగ్గిపోతా ఉంది. అది తల్లిదండ్రులుగా మీరు కూడా ఒకసారి ఆలోచిస్తూ మంచి నిర్ణయం తీసుకోవాలని వారు తెలపడం జరిగింది. ఈ విషయాలన్నీ చేరినటువంటి ఒకప్పటి విద్యార్థులు ఈరోజు మీరు పౌరులు కాబట్టి మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపి వాటిని ఎంకరేజ్ చేయాలని ప్రభుత్వ ఉద్యోగిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నేను నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మార్తా గ్రేస్కి హస్బెండ్ చేతి మీదుగా షీల్డ్ అందిస్తున్నారు. ఎలా చూడండి. నా పేరు జెస్సీ అండి, మేము విజయవాడ. మాకు 2 బాబులు, ఒక అమ్మాయి. ఇక్కడ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మా ఫ్రెండ్స్ అందరం కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ వేదికను అలంకరించిన వాళ్ళకి కూడా చాలా అందరూ తెలుసుకుంటున్నాను. గుర్తుపట్టిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. ప్రభావతి, గౌరీ, వీళ్ళందరూ చాలా ముఖ్యమైన. ప్రభావతి, రూప, ఇంకా 2 వాళ్ళు నోటెడ్ అందరికీ తెలుసు. ఇంకా కొంతమంది ఎవరైనా జెంట్స్ లో కానీ జెంట్స్ కూడా ఉన్నారు. అలాడిపోతావు. ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు కే అనసూయ. మేము హైదరాబాద్లో ఉంటున్నాము. మాకు 3 పాపలు, 2 పాపలు, 1 బాబు.
మా పెద్ద అమ్మాయి 9th క్లాస్ చదువుతుంది, రెండో అమ్మాయి 5th, బాబు 3rd క్లాసు. మా వారు బిజినెస్ చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారందరికీ ధన్యవాదాలు. లేదు లేదు సార్, 2 మొక్కలు మీరు ఎందుకంటే మా వరల్డ్ మేము అందరినీ ఫ్యామిలీతో హలో, చేసాం. గుడ్ ఈవినింగ్. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఐఎమ్ లివింగ్ హైదరాబాద్ అండి. నేను స్టడీ అంతా కేశవరం అండ్ డిఎన్ఆర్ కాలేజ్లో చేశాను. నాకన్నా జూనియర్ 2 years జూనియర్ అనసూయ. కాదు, సారీ, లవ్ మ్యారేజ్ కాదు మేడం, అరేంజ్ మ్యారేజే. మా దగ్గర ఆఫ్టర్ 2 years బిఫోర్ మా డిగ్రీ గెట్ టుగెదర్ చేసుకున్నామండి. ఇది చూసి మీకు ఇవాళ టుడే మాది ప్రోగ్రామ్ ఉంది అక్కడ, కానీ కొద్దిగా అనివార్య కారణం వల్ల కొద్దిగా క్యాన్సిల్ అయింది. ఆఫ్టర్ పొంగల్ తర్వాత అరేంజ్మెంట్ చేస్తున్నాం కేశవరం. అంటే మీకు ఆ ప్రోగ్రామ్ ఉంటే ఈ రోజు ఈ అనసూయ గారిని ఇక్కడ తీసుకురావచ్చు. ఇక్కడ వెళ్ళేవాడిని అండి. ఇప్పుడు మాది ఇక్కడే కేశవరం అంటే ఇక్కడ ఎంతండి, అప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళేవాడిని. కానీ అది ఏంటంటే కొద్ది లాంగ్. రేపు అంటే యాక్చువల్గా ఇవ్వాలే అనుకున్నాం, కానీ కుదరలేదు. రేపు ఇవాళ ఇంకో ఎవరో పార్టీ చేస్తున్నారంట, రేపు అరేంజ్మెంట్ చేశారు అక్కడ. అదండి. ఓకే, ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందుకు ఎవరు మేడం శుభలక్ష్మి గారు అంట. 2-3 సార్లు ఫోన్ చేశారు. మేము ఇక్కడ లేము, మా మిస్సెస్ ఇంటి ఫాదర్ వాళ్ళు ఫోన్ చేసి చెప్తే ఓకే అని. యాక్చువల్ ఇవాళ బయలుదేరి రావాలి ఈవినింగ్. ఈ ప్రోగ్రామ్ ఉందని నిన్నే బయలుదేరాం. ఈ అరేంజ్మెంట్ చేసిన వాళ్ళందరికీ అంటే యాక్చువల్గా ఏంటంటే నేను కూడా ఎక్కువ స్టేజ్ ఫియర్ నాకు ఉంది, కానీ ఏదో మిమ్మల్ని అందరూ చూసి నేనే మాట్లాడనిపిస్తుంది. అవును, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ బాగా జరిగిందని మీరు ఎక్సలెంట్ అండి. ఎందుకంటే ఇంతమందిని గ్యాదర్ చేయడం చాలా కష్టం అండి. మీరు అంటే మేడంతో కూడా మీరు అందరూ కోఆపరేట్ చేశారు కాబట్టి ఇంత బాగా జరిగింది. మేము అక్కడ ఏర్పాటు చేసామండి. అంటే మాకు డిగ్రీ అంటే తక్కువ మెంబర్స్, కానీ ఇంతమంది అంటే చాలా ఎక్కువ వచ్చారు. మాకేం లేదు మేడం, బోరేం లేదు మేడం. నాకు అంటే ఇంకా ఏదో మన టైంపాస్, మా బాబుతో సరదాగా టైంపాస్ అయిపోయింది. ఓకే, అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాను. మీరు మా ఆహ్వానాన్ని మన్నించి మీరు ఫ్యామిలీతో వచ్చినందుకు మా ఫ్రెండ్స్ అందరి తరఫున మేము అభినందనలు తెలుపుతున్నాం. నేను ఒక విధంగా మీకే చెప్పాలి, ఎందుకంటే నేను రేపు ఈవినింగ్ బయలుదేరి రావాలి. ఈ ప్రోగ్రాం గురించి 2 days బిఫోరే నేను రావాల్సి వచ్చింది. అది అంటే మా ఆహ్వానాన్ని మన్నించే వచ్చాను నేను ఇక్కడికి. అందుకనే మా అభినందనలు మీరు ముందు స్వీకరించండి, తర్వాత థ్యాంక్స్ అండి. ఓకే అండి. చేతుల మీదుగా బాబుని కొద్దిగా పెట్టండి, ఎలా చూడండి. మీ నెక్స్ట్ వచ్చేవాళ్ళు మాది తడుపు. ఈ 2 బాబులు, పెద్ద బాబు బీటెక్ స్టడీ చేస్తున్నాడు, చిన్న బాబు 10th రాస్తున్నాడు. ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ కలుసుకుని మళ్ళీ మా ఊరు వచ్చి అందరినీ కలుసుకుని ఆనంద సంతోషాలతో చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. నాకు తెలిసి ఈవిని ఎక్కువ మంది గుర్తుపట్టలేదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నేను గుర్తుపట్టలేదు మెయిన్లీ. సార్ మాట్లాడండి. లేదు, మామూలు మీ నేమ్ చెప్పి మీ ఎడ్యుకేషన్ చెప్పండి. అంటే ఏం లేదు, ఇప్పుడు మీ మార్నింగ్ నుంచి ఇప్పటికి చాలా మంది మీకు చాలాసార్లు చూస్తుంటారా, పేరు లేదు. ఇప్పుడు అందరూ ఫ్రెండ్స్, మీ మదర్ ఫ్రెండ్సే కాదు, మీకు కూడా వీళ్ళందరూ ఫ్రెండ్సే. కానీ మీరు ఆ మైక్ తీసుకుని ఏదో మీ ఎడ్యుకేషన్ ఏం చదువుతున్నారు ఏంటనేది ఒకసారి చెప్తే. గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు వినయ్. నేను డిప్లొమా కంప్లీట్ చేసి జాబ్ చేస్తూ బీటెక్ చేస్తున్నానండి. ఫస్ట్ మీ అదే కంగ్రాట్స్ చెప్తున్నాను, ఎందుకంటే మీ ప్రోగ్రామ్ మీరు సక్సెస్ చేసుకున్నారు. యాక్చువల్గా 10th తర్వాత 6 years తర్వాత మేము ప్రోగ్రామ్ చేసుకున్నాం. బట్ ఏంటంటే మేము 60 మంది ఉంటే 30 మంది మాత్రమే వచ్చాం. అది కూడా ఏంటంటే చాలాసార్లు ఫోన్ చేసి డబ్బులు కోసం ప్రాబ్లమ్ చేసుకున్నాం. 25 years తర్వాత కూడా మీరు మళ్ళీ కలుసుకుని ఇంతమంది వచ్చారంటే చాలా హ్యాపీ ఫీల్. నేను చాలా షైగా ఫీల్ అవుతున్నాను, ముందు సిగ్గుపడ్డాను కూడా నేను. సో మీరు అంతా కలిసి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మీరు కండక్ట్ చేసుకోవాలని, మేము మా పిల్లలతో రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీరు అందరూ కండక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. యంగర్ జనరేషన్ కన్నా కూడా సురేష్ ఫోన్ చేసినప్పుడు అయితే, సుబ్బలక్ష్మి ఫోన్ చేసినప్పుడు నెక్స్ట్ ఇయర్ పెట్టాల్సింది సురేష్, మా కోడలు కూడా తీసుకుని వచ్చేదని నేను చెప్పాను. తప్పకుండా వచ్చే 5 సంవత్సరాల్లో మీ కోడల్ని మనవాళ్ళని కూడా తీసుకుని. సుబ్బలక్ష్మి 1 కోటి మంది ఫ్రెండ్స్ అవ్వాలన్నారు. అప్పుడు అలా మీ మనవలతో వచ్చినప్పుడే 1 కోటి మంది. మా పేరు మా కుటుంబం అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మేమంటుంది గౌరీ కుమారి నెక్స్ట్.
గౌరవ కుమారి, నాకు 2 అబ్బాయిలు. మేము హైదరాబాద్లో ఉంటాం. పెద్ద బాబు బీటెక్ చదువుతున్నాడు, చిన్న బాబు పాలిటెక్నిక్ చేస్తున్నాడు. అందరికీ థ్యాంక్స్. ఒకసారి ఇలా చూడండి. అంటే మీ ఈ మాధవి గారు మాట్లాడతారు. ఆవిడ అంటే నా గుర్తు అయితే ఉంది నాకు. అలాగే మీకు కూడా అంటే లాస్ట్ 3 years అయితే ఎక్కువ గుర్తుండేదేమో. ఆవిడ 8th క్లాస్ మాత్రమే చదివారంట. ఆవిడ పేరు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. ఇంట్రడ్యూస్ చేసుకుంటారు, ఒకసారి మీరు చూడండి. నా పేరు మాధవి అండి. మాకు పాప శ్రావణి 2nd year ఇంటర్ చదువుతుంది. మేము విజయవాడలో ఉంటున్నాం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనతో పాటు మిగిలిన 2 ఇలా చూడండి, ఇలా చూడండి. నమస్కారం. భాస్కర్ గారు 3 నా కూతురు పేరు రమాదేవి. ఓ పాప ఓ బాబు. ఏ ఊర్లో ఉన్నారో చెప్పలేదు. బావేపల్లి అండి. బావిపాలెం. వీళ్ళందరూ మీరు ఒకసారి పట్టుకోండి. అంటే ఇలా చూడండి. అమ్మాయిలందరూ బాగా మాట్లాడుతున్నారండి. మరి అబ్బాయిలు బాగా ప్రిపేర్గా ఉండండి. వెంకటలక్ష్మి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ చెప్పండి. హాయ్ అన్నప్పుడు మీరు హాయ్ చెప్పరండి. అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నిసార్లు 25 years అయింది కలుసుకుని అందరినీ. మేము వైజాగ్, ఆయన స్టీల్ ప్లాంట్లో చేస్తారు హస్బెండ్. రూపా మేము ఒక చోటే ఉంటాం. ఇంకా బాబు పాపనే. బాబు బీటెక్ అయిపోయి జాబ్ చేస్తున్నాడు. పాప కూడా అయ్యింది ఈ సంవత్సరం పాప. ఇంకా అంతే. అందరినీ ఇలా కలుసుకోవడం చాలా థ్యాంక్స్. మీరు ఎవరైనా వచ్చి మీకు ఏ స్టీల్ ప్లాంట్ లో అయినా జాబ్ వేయించమంటే మీ వాళ్ళతో చెప్పి కొంచెం సుబ్బలక్ష్మికి థ్యాంక్స్ చెప్తున్నాము. అందరినీ కలుసుకోవడం కారణం తన సురేష్. వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము. సరే అనుకుంటా. ఇద్దరు కలిసి కొంచెం ఇట్లా వర్క్ మాత్రమే చేస్తున్నారండి. స్టీల్ ప్లాంట్ మాది కాదు. స్టీల్ ప్లాంట్ మీదని కాదు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సులోచన, మాది విజయవాడ. నాకు 2 బాబులు, ఒక పాప. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి లక్ష్మి గారి గురించి, సుబ్బలక్ష్మి గారి గురించి. ఏంటంటే తను స్నేహం ఎంత విలువిస్తుంది అనేది ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నాకు 8th క్లాస్ వరకు చదివానండి నేను. నాకు మ్యారేజ్ అయిపోయింది. నేను విజయవాడ వెళ్ళిపోయాను. పుష్కరాలు వచ్చినాయండి. పుష్కరాలు వస్తే అంత రద్దీగా ఉంటుందో మీకు తెలుసు కదా. ఆవిడ వాళ్ళ అమ్మగారిని తీసుకుని పుష్కరాలకు వచ్చారు. మేము లెటర్లు రాసుకునేవాళ్ళం అండి రేడియో దగ్గర నుంచి. తను వారానికి 4 లెటర్లు రాస్తే నేను ఒకటే రాసేదాన్ని. చెప్తున్నాను కదా. తను ఆ వారంలో 4 రాసేవారు. నేను చూడాలని ఉంది నేను. పుష్కరాలు వచ్చినాయండి. అంత రద్దీలో వాళ్ళ అమ్మగారిని తీసుకొని అడ్రస్ తెలియపోయినా మా ఇంటికి డైరెక్ట్గా వచ్చేసారు. వయసు ఆవిడకి 16 సంవత్సరాలు ఉంటుంది. 10th క్లాస్ చదువుతున్నారు ఆవిడ. ఎలా తెలుసుకున్నారనేది నాకు ఆశ్చర్యం వేసింది ముందు. అసలు ఆ రోడ్లన్నీ ఒకేలా ఉంటాయి. ఆవిడ ఎప్పుడూ రాలేదు విజయవాడ. అదే ఫస్ట్ టైం వచ్చారు. వచ్చి డైరెక్ట్గా ఇంటికి వచ్చేసారు. లెటర్లు రాసుకుని అడ్రస్ను పట్టుకొని. అదే మనసుంటే మార్గం ఉంటది అన్నారు. అదే మనసుతోనే మార్గం ఎత్తుకుని లక్ష్మి గారు స్నేహం అంటే ఎలా ఉంటది అనేది నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇంకో జన్మ అంటూ భగవంతుని నేను అడగట్లేదు. జన్మ అంటూ ఉంటే నాకు లక్ష్మి గారు లాంటి ఫ్రెండే కావాలి. అందరికీ కూడా అటువంటి ఫ్రెండే కావాలి. అందరూ అదే ప్లీజ్ లక్ష్మి ఫ్రెండ్. ఒకసారి మీ అందరికి నేను ఎలా చెప్పాలో తన స్నేహం ఎలా నిరూపించుకోవాలో నాకైతే ఏం తెలియట్లేదు. ఇది ఒక అవకాశం అనుకుంటున్నాను. నా బెస్ట్ ఫ్రెండ్కి హాగ్గిస్తున్నాను. ఒక విషయం అండి, మేము స్కూల్లో వేసాం మా కోలమూరులో. వేసిన 5 సంవత్సరాలు వేసినప్పుడు మా ఇద్దరిని పక్కన కూర్చోబెట్టారు. నేను 8th క్లాస్ అయిపోయింది. మ్యారేజ్ అయ్యి వెళ్ళే వరకు మా మధ్యన ఇంకొకరు లేరండి. పక్కనే కూర్చున్నాం. ఎవరు మా ఇద్దరం పక్కనే కూర్చున్నాం. 8th క్లాస్ నుంచి ఫస్ట్ స్కూల్లో కూర్చోబెట్టారు. మళ్ళీ 8th క్లాస్ నాది అయిపోయాక మళ్ళీ నేను వెళ్ళే వరకు మధ్యలో ఇంకొకరు కూడా లేరండి. మేము ఇద్దరే కూర్చున్నాం. ఒక విషయం అండి, మా వారికి వాళ్ళ అక్కలు 2, కానీ చెల్లెలు మా ఫ్రెండేనండి. నాతో కన్నా మా లక్ష్మి గారితో ఎక్కువ మాట్లాడతారు. చెల్లెమ్మ అంటారు కానీ లక్ష్మి అని కూడా అంటారండి. ఈరోజు కాల్ చేశారు తన కోసం, బిజీగా ఉన్నారని చెప్పాను. ఎందుకంటే నేను రాలేకపోతున్నాను, అవి ఏమి అనుకోవద్దు అన్నారు. మా బాబు మాట్లాడు తీసుకోమా. తీసుకుని
ఇప్పుడు మీ మదర్ చదివిన ఈ ఫౌండేషన్ ఎలా ఉంది అండి చాలా ఎంజాయ్ చేసాం. మేము గెట్ టుగెదర్లు చాలా చేసుకున్నాం. నాది బీటెక్ అయిపోయింది, నేను జాబ్ చేస్తున్నాను. ప్రీవియస్గా మేము చాలా గట్టిగా స్కూలింగ్, ఇంటర్మీడియట్, బీటెక్ 3 గెట్ టుగెదర్లు చేసుకున్నాం. కానీ ఈ కైండ్ ఆఫ్ గెట్ టుగెదర్ అయితే ఎక్కడ చూడలేదు నేను. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. ఒక చెప్పాలంటే ఒక డిఫరెంట్ పర్సన్స్ అందరూ